దొరికే ఆశీర్వాదాలు పొందుకోవడానికి కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేసిన వందనాలండి. వందనాలమ్మా. అందరూ బాగున్నారా? ఒకసారి అందరం కలిసి దేవునికి స్తోత్రం చెల్లిందమ్మా. హల్లెలూయా, హల్లెలూయా. సర్వోన్నతుడైన దేవుడు మనలను మన కుటుంబాలను దీవించునుగాక. సియోనులో నుండి దేవుడు మనలను మన కుటుంబాలను వర్ధిలింప చేయనుగాక. మన సంఘమును దినదినము దేవుడు అభివృద్ధి పరచునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మంచిదండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమగల మా కన్న తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, మీ ఘనమైన నామానికి, ఉన్నతమైన నామానికి స్తుతులు స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము స్వామి. మీ దయలు మీ కృపలు ప్రభు యొక్క ఆరాధన ప్రారంభించి ఇప్పటి వరకు నాయన మీరు చూపిన కృపను బట్టి దయను బట్టి నాయన మీకు స్తోత్రాలు. దేవాదిగో తండ్రి, మీరు వ్రాయించినటువంటి పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటల బిడ్డలకు నాయన తెలియజేస్తుండగా మీ సహాయం దయచేయండి. పరిశుద్ధాత్మ సహాయంతో ప్రభు మీ ఉన్నతమైన వాక్కులు వినిపింపచేయండి. సమయోచితమైన జ్ఞానమునివ్వండి అయా. బిడ్డలు కూడా అలసిన దేహాలతో మీ పాదాల చెంత కూర్చుని ఉన్నారు ప్రభు. బిడ్డలు కూడా చక్కగా మీ మాటలు వినటానికి కృప చూపించమని, దీనునైనా నన్ను మరుగుపరిచి మీ ఉన్నతమైన వాక్కులు వినిపింపచేయమని ప్రభు మీ ప్రియకుమారుడును నా రక్షకుడును యేసుక్రీస్తు ప్రభువు వారి పేరిట ప్రార్థిస్తూ ఉన్నాను నా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. దేవుని ప్రియమైన వాళ్ళరా, మనమున్న దినాలు ఈ సంవత్సరపు ఆఖరి దినాలలో మనం ఉన్నాం. ఈ సంవత్సరపు ఆఖరి దినాలలోనే కాదు, మనమున్నది ఏ దినాలలో ఉన్నాము అన్న ఆలోచనలకు వెళ్తే అపాయకరమైనటువంటి దినాలలో మనం ఉన్నాం. అంతేకాదు, మనమున్న దినాల గురించి ఆలోచన చేస్తే ప్రేమిన వాళ్ళరా అంత్య దినములలో మనమున్నాము. అంతేకాదు, యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క రెండవ రాకడ సిద్ధ దినాలకు మనము దగ్గరలో మనం ఉన్నాము. మనమున్నది ఆఖరి సంవత్సరపు దినాలలో కాదు, భయంకరమైనటువంటి దుర్దినాలలో మనం ఉన్నాం. అపాయకరమైనటువంటి దినాలలో మనం ఉన్నాం. దేవాతి దేవుని యొక్క కృపచేత, దేవుని యొక్క ప్రేమ చేత దేవాతి దేవుడు మనలను, మన కుటుంబాలను, మన బిడ్డలను ఆయన ఎంతో గొప్పగా మనల్ని కాచి కాపాడి ఆయన నడిపిస్తూ ఉన్నారు. దేవుని పిల్లలుగా ఈ భూమి మీద బ్రతుకుతున్నటువంటి మనము ఎలా ఉండాలో దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయించిచ్చారు. పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ, ప్రార్థన జీవితము కలిగి, దేవుని యొక్క ఉన్నతమైనటువంటి పరిశుద్ధ లేఖనాలు చదువుతూ, ధ్యానిస్తూ, వాటిని వింటూ మన ఆత్మీయ జీవితాన్ని నిత్యము అభివృద్ధి పరుచుకోవాలని దేవాతి దేవుడు ఉన్నతమైనటువంటి వాక్కులను మనకి వినిపింపచేస్తూ ఉన్నాడు. మన కుటుంబాలను వర్ధిల్లాలని, మన కుటుంబాలు ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండాలని దేవాతి దేవుడు దినదినము మనల్ని బలపరుస్తూ ఉన్నాడు. సాధారణంగా మనము ప్రేమిన వల్లరా ఆలోచిస్తూ ఉంటాము. మన గట్టి నమ్మకము కలిగి ఉంటూ ఉంటాము. ఏంటి ఆ నమ్మకము, ఏంటి ఆ విశ్వాసము అన్న ఆలోచనకు వెళ్తే, మనం ఒక ఉద్యోగాన్ని సాధించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. మనం అనుకుంటాం తప్పనిసరిగా నాకు ఉద్యోగం వస్తుంది, మంచి ఉద్యోగం వస్తుందని విశ్వాసము, నమ్మకము అనేది మనకు ఉంటూ ఉంటుంది. చూడండి, ఒక నమ్మకం వలన, ఒక విశ్వాసం వల్ల మనము మంచి ఉద్యోగాన్ని మనము సంపాదించుకోవటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాము. మన చదువులలో కూడా ఈ యొక్క చదువులలో మంచి ఉన్నతమైన స్థితిలో ఉండాలి అనే నమ్మకము కలిగి మనము విశ్వాసంలో మరి ముందుకు వెళ్ళిపోతూ ఉంటాము. విశ్వాసంతో ముందుకు వెళుతూ ఉంటాము. విశ్వాసంతో ముందుకు వెళుతూ ఉంటాం. మనం విశ్వాసంతో ముందుకు సాగిపోతూ ఉంటాము. ప్రేమిన వల్లరా చూడండి, శాస్త్రవేత్తలు కూడా వారు కూడా చాలా నమ్మకం కలిగి ఉంటారు. వారు కూడా నమ్మకము కలిగి నిజంగా వారి యొక్క నమ్మకము, వారి యొక్క విశ్వాసము ఏమిటి అన్న ఆలోచనకు వెళ్తే వారు అంతరిక్షంలోనికి వారు వెళ్ళిపోతూ ఉన్నారు, భూగర్భంలోనికి వెళ్ళిపోతున్నారు. అంతేకాదు, సముద్ర గర్భంలోనికి కూడా వారు వెళ్ళిపోతూ ఉన్నారు. ఏదో ఒకటి సాధించాలనే విశ్వాసం,
ఏదో ఒకటి సాధించాలనే నమ్మకం. వారు ఎన్నో ప్రయత్నాలు చేసి ప్రేమిన వల్లరా వారు అనుకున్నది వారు సాధిస్తూ ఉన్నారు. వారికి ఉన్నటువంటి విశ్వాసం అది. అయితే దేవుని పిల్లలుగా ఈ భూమి మీద బ్రతుకుతున్నటువంటి మనము, దేవుని బిడ్డలుగా ఈ భూమి మీద జీవిస్తున్నటువంటి మనము ప్రేమిన వల్లరా దినదినము మనము కూడా విశ్వాసంలో అభివృద్ధి చెందాలి. దినదినము అభివృద్ధి చెందాలి విశ్వాసంలో. దినదినము మనము ఆత్మీయ జీవితంలో అభివృద్ధి చెందాలి. దినదినము మనము దేవుని కొరకు నమ్మకమైన బిడ్డలుగా నిజంగా ఈ లోకానికి ఒక జ్యోతుల వలె వెలగాలని దేవాతి దేవుడు వ్రాయించినటువంటి మాటలు విశ్వాసమును గురించి. విశ్వాసములో మనం ఎప్పుడైతే ఉంటూ ఉంటామో శోధకుడు కూడా అదే విధంగా శోధిస్తూ ఉంటాడు. శోధకుడు కూడా అనేకమైనటువంటి శ్రమలు కలుగు చేస్తూ ఉంటాడు. అయితే ప్రియమైన వల్లరా దేవుని బిడ్డలుగా బ్రతుకుతున్నటువంటి మన యొక్క విశ్వాస యాత్రలో శోధకుడు అనేక విధాలుగా శోధించినప్పుడు ప్రియమైన వల్లరా శోధన కాలంలో మనం ఎలా ఉండాలి అన్న ఆలోచనలకు వెళ్తే శోధన కాలంలో కూడా విధేయత కలిగి ఉండాలని దేవాతి దేవుడు సెలవిస్తున్నటువంటి మాటలు. శోధన సమయంలో కూడా విధేయత ఎలా కలిగి ఉండాలి, శోధన సమయంలో విధేయత కలిగి ఎలా జీవించాలి, అసలు విశ్వాసమును గురించి మనం ఆలోచన చేస్తే ప్రియమైన వాళ్ళరా పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి ఆలోచన చేస్తే పౌలు గారు శీలను ప్రియమైన వాళ్ళరా చెరసాలలో వేస్తారు. వారి చేతికి మరి బండలు బిగించి వారిని భయంకరంగా కొట్టి వారిని చెరసాలలో వేస్తారు. వేసిన సందర్భంలో ప్రియమైన వాళ్ళరా వారు దేవునిని ఘనపరుస్తూ ఉన్నారు, దేవునిని మహిమపరుస్తూ ఉన్నారు, దేవునిని ఎంతో గొప్ప చేస్తూ ఉన్నారు. అటువంటి సమయంలో దేవునిని ఆరాధిస్తున్నప్పుడు, దేవుని స్తుతిస్తున్నప్పుడు మరి గొప్ప భూకంపం కలిగినప్పుడు ప్రియమైన వాళ్ళరా చెరసాల పునాదులు అదురుతాయి. మరి అదే అక్కడ జరిగినటువంటి సందర్భంలో చెరసాల నాయకుడు అక్కడ ఉన్నటువంటి మరి వారందరూ ఖైదీలు వెళ్ళిపోయారని తన్ను తాను చంపుకోవడానికి సిద్ధపడినప్పుడు వారు మాట్లాడుతున్నటువంటి మాట ప్రియమైన వాళ్ళరా నువ్వు ఏ హాని కూడా చేసుకునవద్దు, మేమంతా ఇక్కడే ఉన్నాము అని చెప్పినప్పుడు ప్రియమైన వాళ్ళరా అతను చెరసాల నాయకుడు అంటున్నాడు, అయ్యా నేను రక్షణ పొందటానికి ఏ మంచి కార్యం చేయాలి, నేనేం చేయాలి రక్షణ పొందటానికి అంటే వారు చెబుతున్నటువంటి సమాధానం ఒకసారి చూద్దాం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 31వ వచనాన్ని చదువుదాం చూడమ్మా. అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి ఏముంచమని చెప్తున్నారు పౌలు శీల వారికి? విశ్వాసం ఉంచాలి. ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతామో అప్పుడు ఏం జరుగుతుందంట? రక్షణ. ఎప్పుడైతే మనం విశ్వాసం ఉంచుతామో అప్పుడు జరిగేది రక్షణ అని తెలియజేస్తూ ఉన్నాడు. అంటే విశ్వాసం అనేది ప్రియమైన వాళ్ళరా దేవుని పిల్లలుగా ఈ భూమి మీద బ్రతుకుతున్నటువంటి మనకు నిజంగా చాలా గొప్పది. ఈ శ్వాస ఉన్నంత వరకు విశ్వాసాన్ని మనము వదులుకోకూడదు. ఈ శ్వాస ఉన్నంత వరకు విశ్వాసాన్ని మనం వదులుకోకూడదు. అందుకే దేవాతి దేవుడు సెలవిస్తున్నటువంటి మాట అక్కడ ఉన్నటువంటి యొక్క జైలు అధికారి అయితే నేను ఏం చేయమంటారన్నప్పుడు విశ్వాసముంచుమని సెలవిస్తున్నారు చూసారా. అంతేకాదు మరి తిమోతి రాసినటువంటి 2వ పత్రిక ఒకసారి చూడండి. తిమోతి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము, తిమోతి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము పౌలు గారు కూడా ఏమంటున్నారు ఆ మాటను కూడా చూద్దాం. 4వ అధ్యాయము 7వ వచన భాగం చూద్దాం. 7వ వచన భాగం, మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుని. పౌలు గారు ప్రేమిన వాళ్ళరా తన ఆఖరి దినములలో ఆయన మాట్లాడుతున్నటువంటి మాట దేనిని కాపాడుకున్నాడు అన్న ఆలోచనలకు వెళ్తే ఆయనకు వచ్చినటువంటి మహాశ్రమలు, ఆయనకు వచ్చినటువంటి కష్టాలు, ఆయనకు వచ్చినటువంటి వేదన, నిజంగా అనేకమైన సార్లు ఆయనను కొట్టినటువంటి సందర్భాలు మనకు తెలియనిది కాదు. కానీ ఆయన ఏమి కాపాడుకున్నాడు అన్న ఆలోచనలకు వెళ్తే విశ్వాసమును ఏం చేశాడంట? కాపాడుకున్నాడు. అయితే దేవుని పిల్లలుగా
ప్రియమైన వాళ్ళరా, మనము కాపాడుకోవాల్సింది ఏమిటి అన్న ఆలోచనలోకి వెళ్తే విశ్వాసమును మనము కాపాడుకోవాలి. విశ్వాసమును కాపాడుకోవాలి. ఎందుకయ్యా విశ్వాసాన్ని కాపాడుకోవాలి? ఎందుకు విశ్వాసాన్ని కాపాడుకోవాలంటే, విశ్వాసాన్ని చెదరగొట్టడానికి, విశ్వాసం లేకుండా చేయటానికి శోధకుడు అనేక విధాలుగా శోధించటానికి వాడు ప్రయత్నం చేస్తున్నప్పుడు ప్రియమైన వాళ్ళరా, మనము కాపాడుకోవాల్సింది ఏంటి అన్న ఆలోచనలకు వెళ్తే విశ్వాసాన్ని కాపాడుకోవాలి. విశ్వాసాన్ని కాపాడుకోవాలి. ఎందుకు విశ్వాసాన్ని కాపాడుకోమంటున్నాడు? విశ్వాసులుగా బ్రతుకుతుంటే ప్రియమైన వాళ్ళరా, ఎందుకు శోధకుడు వచ్చి అనేకమైనటువంటి శ్రమలు కలుగు చేస్తున్నాడు? ఆ శ్రమలలో మనం ఎలా ఉండాలి అన్న ఆలోచనకు వెళ్తే, ఆ శ్రమలలో ప్రియమైన వాళ్ళరా విధేయతతో దేవుని యొక్క పాదాల చెంత బ్రతకమని ప్రియమైన వాళ్ళరా దేవుడు సెలవిస్తున్నటువంటి మాటలు చూడండి. పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక చూద్దామమ్మా. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము ఒకసారి ఆ మాటలు చూద్దాం. చూడండి, 11వ అధ్యాయము 30వ వచనాన్ని చదువుదాం ఒకసారి. విశ్వాసమును బట్టి 7 దినముల వరకు ప్రదక్షిణము చేయబడిన తరువాత ఎరుకో గోడలు కూలెను. దేవుని యొక్క బిడ్డలు ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క జనాంగము, దేవుని యొక్క బిడ్డలు ఎలా ఉన్నారన్న ఆలోచనలకు వెళ్తే విశ్వాసంతో ఉన్నారు. అంతేకాదమ్మా, తర్వాత 29వ వచనం ఒకసారి చూద్దాం. 29వ వచనం, విశ్వాసమును బట్టి వారు పొడి నేల మీద నడిచినట్లు ఎర్ర సముద్రంలో పడి నడిచిపోయిరి. దేనితోనంట? నిజంగా విశ్వాసం ప్రియమైన వాళ్ళరా. విశ్వాసంతో వారు ఎక్కడ నడిచి వెళ్ళిపోయారన్న ఆలోచనకు వెళ్తే ఆరిన నేల మీద నడి సముద్రంలో నడుచుకుంటూ వెళ్ళిపోయారు. విశ్వాసం ప్రియమైన వాళ్ళరా, దేవుని పిల్లలుగా ఈ భూమి మీద బ్రతుకుతున్నటువంటి మనము, ఈ సంవత్సరపు ఆకార దినాలలో ఉన్నటువంటి మనము, అపాయకరమైనటువంటి దినాలలో ఉన్నటువంటి మనము ప్రియమైన వాళ్ళరా ఎలా ఉండాలి అన్న ఆలోచనలకు వెళ్తే మనము విశ్వాసాన్ని కాపాడుకోవాలి. ఎప్పటి వరకు కాపాడుకోవాలి విశ్వాసాన్ని అన్న ఆలోచనలకు వెళ్తే, మనకు శ్వాస ఉన్నంత వరకు ఈ భూమి మీద దేనిని కాపాడుకోవాలంట? విశ్వాసమును కాపాడుకోవాలి. ఎందుకయ్యా విశ్వాసమును కాపాడుకోవాలి? ఎప్పుడైతే నీవు దేవుని కొరకు విశ్వాసంతో బ్రతుకుతుంటావో, ఎప్పుడైతే దేవుని కొరకు విశ్వాసంతో నువ్వు సాగిపోతూ ఉంటావో ప్రేమిన వల్లరా శోధకుడు అనేక విధాలుగా శోధిస్తూ ఉంటాడు. ఆ శోధన కాలంలో మనము దేవునికి విధేయత కలిగి బ్రతికినప్పుడు ప్రేమిన వల్లరా దేవుడు వారిని ఎంతో గొప్పగా ఆశీర్వదించినట్టు మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ పరిశుద్ధ గ్రంథంలో మనం చదివినటువంటి మాటలలో 31వ వచనం మరొకసారి చూద్దాం. చూడమ్మా. విశ్వాసమును బట్టి రాహాబును వేగులు వారిని సమాధానముగా చేర్చుకునేందున విధేయతతో పాటు నశింపక, అవిధేయతతో పాటు ఆమె ఏమైందంట? నశింపకపోయిన. అంటే ఆమె విశ్వాసముతో పాటు ఏం చూపించిందండి? నిజంగా ప్రేమిన వలరా అక్కడ వ్రాయబడినటువంటి మాట మరొకసారి చదువుదాం. చూడండి, చేర్చుకునేందున అవిధేయతతో పాటు నశింపక పోయెను. అంటే ఆమె చూపించింది ఏమిటి అన్న ఆలోచనకు వెళ్తే నిజంగా విధేయత చూపించింది. విశ్వాసంతో ప్రేమిన వాళ్ళరా విశ్వాసంతో బ్రతికినప్పుడు నిజంగా ఆమె చూపించినటువంటిది విధేయత. ఎప్పుడైతే విధేయత కలిగి బ్రతుకుతామో, ఎప్పుడైతే విధేయత కలిగి జీవిస్తామో, ఎప్పుడైతే విధేయత కలిగి మనం బ్రతుకుతుంటామో విశ్వాసంలో ప్రేమిన వాళ్ళరా నిజంగా దేవుడు ఎన్నో గొప్ప మేలులు ప్రేమిన వాళ్ళరా ఎన్నో గొప్ప మేలులు చూడండి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక యేసుక్రీస్తు ప్రభువు వారు ఎలా ఆయన జీవించారు అన్న ఆలోచనకు వెళ్తే 5వ అధ్యాయం హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం ప్రేమిన వాళ్ళరా 5వ అధ్యాయం 8వ వచన భాగాన్ని ఒకసారి చూద్దామా. 8వ వచన భాగం, ఆయన కుమారుడయ్యుండియు తాను పొందిన శ్రమ వలన విధేయత నేర్చుకుని. ఆయన శ్రమలలో ఏం నేర్చుకుంటున్నాడంట? మరలా చూడాలి, ఆయన శ్రమలలో ఏం నేర్చుకుంటున్నాడంట? విధేయత. ఎప్పుడైతే దేవుని కొరకు మనము బ్రతుకుతుంటామో, ఎప్పుడైతే దేవుని కొరకు మనము జీవిస్తూ ఉంటామో, ఎప్పుడైతే ఆయన పాదాల చెంత నమ్మకముగా మనం బ్రతుకుతూ ఉంటామో ప్రేమిన వలరా ఆ యొక్క దినాలలో, ఆ యొక్క విశ్వాసంలో శ్రమలు వచ్చినప్పుడు మనము చూపించవలసిన దేవుని యొక్క పాదాల చెంత ఎలా బ్రతకాలి అన్న ఆలోచనలోకి వెళ్తే విధేయత. ప్రేమిన వలరా
యేసుక్రీస్తు ప్రభువు వారు మహనీయుడు, పరలోకం నుండి ఈ భూమి మీదకి వచ్చినటువంటి మహనీయుడు ప్రియమైన వాళ్ళరా. ఆయన ఎలా బ్రతికాడన్న ఆలోచనలకు వెళ్తే శ్రమలు ఆయన జీవితంలోనికి వచ్చినప్పుడు ఎలా బ్రతికాడు అన్న ఆలోచనలోకి వెళ్తే అక్కడ వ్రాయబడినటువంటి మాట, శ్రమల వలన ఏమొస్తుందంట? విధేయత. ప్రియమైన వాళ్ళరా, దేవుని బిడ్డలుగా ఈ భూమి మీద బ్రతుకుతున్నటువంటి మనము, దేవుని పిల్లలుగా ఈ భూమి మీద జీవిస్తున్నటువంటి మనము, ఆశీర్వదింపబడినటువంటి కుటుంబాలుగా ఈ భూమి మీద బ్రతుకుతున్నటువంటి మనము, మహనీయుడు యేసుక్రీస్తు ప్రభువు వారు శ్రమలలో ఆయన ఏమి నేర్చుకున్నారన్న ఆలోచనలోకి వెళ్తే విధేయత. దేవుని బిడ్డలుగా ప్రేమిన వాళ్ళరా, మనం బ్రతుకుతున్నటువంటి ఈ యొక్క మహాపట్టణంలో ప్రేమిన వాళ్ళరా, బ్రతుకుతున్నటువంటి మన జీవితాల గురించి ఆలోచన చేస్తే ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాలు, ఎన్నో కన్నీటి వేదన ప్రేమిన వాళ్ళరా. అయినప్పటికీ ఈ శ్రమలలో, ఈ యొక్క బాధలలో, ఈ యొక్క కష్టాలలో నిజంగా దేవుని యొక్క పాదాల చెంత శ్రమలలో విధేయత కలిగి బ్రతికితే ప్రేమిన వాళ్ళరా, దేవుడు గొప్ప ఉన్నతమైనటువంటి స్థానంలోనికి మనల్ని నడిపించడానికి ఆయన ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాడండి. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువు వారు భూమి మీద ఉన్నటువంటి కాలంలో ఆ మహాశ్రమలలో విధేయత చూపించాడు ప్రేమిన వాళ్ళరా, మరలా ఆయనకి ఎటువంటి స్థానం దక్కిందంట? తండ్రి కుడిపార్శాన సింహాసనం. చూసారా? విధేయత ప్రియమైన వారు, శ్రమలలో విధేయత. శ్రమలు రాగానే మనం విశ్వాసంలో నుంచి దూరం అయిపోతూ ఉంటాము. శ్రమలు రాగానే విశ్వాసం నుండి మనం దూరం అయిపోతూ ఉంటాము. దేవునికి దగ్గరగా రాము ప్రియమైన వాళ్ళరా. వేదన చెందుతున్నాం, స్నేహితులు చెప్పుకుంటాం, ఈ కష్టం వచ్చిందండి, ఈ బాధ వచ్చిందండి అని స్నేహితులతో పంచుకుంటూ ఉంటాం. కానీ శ్రమలలో ఉండవలసింది ప్రియమైన వాళ్ళరా విధేయత. దేవుని యొక్క పాదాల చెంత ప్రార్థన చేసినప్పుడు ప్రియమైన వాళ్ళరా, కన్నీటి ప్రార్థన చేసినప్పుడు, నిజంగా ఉపవాస ప్రార్థన చేసినప్పుడు ప్రియమైన వాళ్ళరా, ఆ విధేయత ఎక్కడికి నడిపిస్తుందంటే కన్నీటి ప్రార్థనలోనికి నడిపిస్తుంది. ఆ శ్రమలలో విధేయత ఎక్కడికి నడిపిస్తుందంటే ఇది ఉపవాస ప్రార్థనలోనికి నడిపిస్తుంది. ఆ శ్రమలలో ప్రియమైన వాళ్ళరా విధేయత ఎక్కడికి నడిపిస్తుందన్న ఆలోచనకు వెళ్తే కుటుంబ ప్రార్థనలోనికి నడిపింపజేస్తుంది. ఎప్పుడైతే ప్రియమైన శ్రమలలో వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు నీవు దేవుని యొక్క పాదాల చెంతకు వెళ్ళి విధేయతతో, ప్రార్థనతో, కన్నీటి ప్రార్థనతో, ఉపవాస ప్రార్థనతో ఎప్పుడైతే మనం సాగిపోతామో ప్రియమైన వాళ్ళరా, దేవుడు గొప్ప ఉన్నతమైనటువంటి మేలులు చేయటానికి ఆయన నిత్యము సిద్ధుడుగా ఉన్నాడు ప్రియమైన వాళ్ళరా. అంతేకాదు పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్ళి మనం ఆలోచన చేస్తే ప్రియమైన వాళ్ళరా, యోబు గారు కూడా ఏమని మాట్లాడుతారో తెలుసండి. యోబు గ్రంథము 36వ అధ్యాయము ఒక్క మాట చూద్దాం. చూడండి, సమయం అయిపోతుంది, ఒక్క మాట చూసి ముగించుకుందాం ప్రియమైన వాళ్ళరా. యోబు గ్రంథము 36వ అధ్యాయము ఒకసారి ఆ మాట చూద్దాము. 36వ అధ్యాయము 15వ వచన భాగం నుంచి చదువుదాం. చూడము, శ్రమపడు వారికి కలిగిన శ్రమ వలన ఆయన విడిపించిన. చూడండి, అక్కడ వ్రాయబడినటువంటి మాట, శ్రమపడు వారికి కలిగిన శ్రమ వలన ఆయన విడిపించును, బాధ వలన వారిని విధేయులుగా చేయును అంటున్నాడు. చూసారా? దేని వలన విధేయులుగా చేస్తున్నాడంటే దేవుడు బాధ వలన. బాధలు వచ్చినప్పుడు ప్రేమిన వలన దేవునికి మనం అస్సలు దూరం కాకూడదండి. బాధలు వచ్చినప్పుడు ఎప్పుడు మనము దేవునికి దూరం కాకూడదు. నిజంగా కుటుంబంలో కానివ్వండి, మన ఆత్మీయ జీవితంలో కానివ్వండి, మన యొక్క విశ్వాస యాత్రలో కానివ్వండి, బాధలు వచ్చినప్పుడు ప్రేమిన వాళ్ళరా విధేయత కలిగి ఎప్పుడైతే మనము దేవుని యొక్క పాదాల చెంత బ్రతుకుతామో, ఎప్పుడైతే దేవుని యొక్క పాదాల చెంత మనము జీవిస్తూ ఉంటామో, ప్రార్థన జీవితంలో, కన్నీటి ప్రార్థన జీవితంలో, ఉపవాస ప్రార్థన జీవితంలో ఎప్పుడైతే మనం సాగిపోతూ ఉంటామో విధేయతతో ప్రేమిన వలన దేవుడు చేసే మేలులు చూసారా ఎలా చేస్తున్నాడంటే ఆయన. చూడండి ఒకసారి 16వ వచనం అమ్మ, అంతేకాక బాధలలో నుండి ఆయన నిన్ను తప్పించును, ఇరుకులేని విశాల స్థలమునకు నిన్ను తోడుకుని పోయిన. ఒకసారి దేవునికి స్తోత్రం చెల్లిందామండి. హల్లెలూయా. నిజంగా విశ్వాస యాత్రలో శ్రమలు వచ్చినప్పుడు, విశ్వాస యాత్రలో కష్టాలు వచ్చినప్పుడు, విశ్వాస యాత్రలో ప్రేమిన వాళ్ళరా శోధనలు వచ్చినప్పుడు మనము దేవుని యొక్క పాదాల చెంత విధేయత కలిగి బ్రతికితే దేవాతి దేవుడు సెలవిస్తున్నటువంటి మాటలు, ఇరుకు లేని విశాల స్థలములకు నిన్ను తోడుకుని పోయిను.
యోబు జీవితం మనకు తెలియదు కాదండి. యోబు జీవితంలో వచ్చినటువంటి కష్టాల ప్రేమిన వలన భూమి మీద మనుషులకు ఎవ్వరికి రాలేదు. అటువంటి భయంకరమైన కష్టాలు ఆయన జీవితంలో వచ్చాయి. అయితే దేవుని యొక్క పాదాల చెంత ఎలా బ్రతికాడు అన్న ఆలోచనలకు వెళ్తే పిల్లలు చనిపోయారు, ఆస్తి పోయింది, ఆరోగ్యం పోయింది, ప్రతీదీ కోల్పోయాడు. ఆయన ప్రతీదీ కోల్పోయాడు. కానీ ఒక్కడిగా మిగిలిపోయాడు ప్రియమైన వలన. ఒక్కడిగా మిగిలిపోయినటువంటి ఆయన యొక్క జీవితంలో ఆయన దేవుని యొక్క పాదాల చెంత దేవునికి ఎలా బ్రతికాడు అన్న ఆలోచనలకు వెళ్తే శ్రమలలో విధేయత కలిగి బ్రతికాడండి. శ్రమలలో విధేయత కలిగి జీవించాడు. కష్టాలలో విధేయత కలిగి జీవించాడు. అనారోగ్య పరిస్థితులలో విధేయత కలిగి బ్రతికాడు. అటువంటి ఆయన జీవితంలో దేవుడు విశాలమైనటువంటి స్థలంలోనికి ఆయన నడిపించి గొప్ప ఆశీర్వాదాన్ని యోబు గారి యొక్క జీవితంలో మనం చూసినట్టు మరి పొందినట్టు మనం చూస్తూ ఉంటాం. అయితే దేవుని బిడ్డలుగా ప్రేమిన వలన ఈ భూమి మీద బ్రతుకుతున్నటువంటి మన యొక్క విశ్వాస యాత్రలో విశ్వాసమును ప్రేమిన వలన మనము కోల్పోకుండా విశ్వాసమును కోల్పోకుండా ఎప్పుడైతే దేవుని కొరకు మనం బ్రతుకుతుంటామో, దేవుని కొరకు జీవిస్తూ ఉంటామో, అటువంటి సమయంలో శోధకుడు అనేకమైన శ్రమలు కలుగు చేస్తూ ఉంటాడు. ఆ శ్రమలలో ప్రేమిన వలన మనల్ని ఎక్కడికి నడిపిస్తున్నాడు? విధేయతలోనికి మనం వెళ్ళాలి తప్ప దేవునికి వ్యతిరేకముగా మనం వెళ్ళకూడదు. విధేయత కలిగి జీవించినప్పుడు, విధేయత కలిగి బ్రతికినప్పుడు యోబు జీవితంలో ప్రేమిన వలన గొప్ప ఆశీర్వాదాన్ని ఆయన పొందుకున్నట్టు మనం చూస్తున్నాం. దానియేలు గారి యొక్క జీవితంలో ప్రేమిన వలన కష్టం, మరణం వచ్చేసింది. మరణం వచ్చినా ఆయన చూపించింది రాజు దగ్గర విధేయత చూపించాడు. ఆయన జీవితంలో గొప్ప స్థానాన్ని పొందుకున్నాడు ప్రేమిన వలన. యోసేపు గారి యొక్క జీవితంలో అనేకమైన కష్టాలు వచ్చాయి, అనేకమైనటువంటి బాధలు వచ్చాయి. కానీ ఆయన జీవితంలో చూపించింది దేవుని యొక్క పాదాల చెంత. ఆయన శ్రమలలో విధేయత చూపించాడు. విధేయత చూపించినప్పుడు ఆయన జీవితంలో గొప్ప ఆశీర్వాదం ప్రేమిన వలన. చూస్తారా, పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి ఆలోచన చేస్తే భక్తుల యొక్క జీవితాలలో వారి యొక్క శ్రమలలో వారి యొక్క విశ్వాసాన్ని వదలకుండా వారి యొక్క శ్రమలో దేనికి దగ్గరయ్యారన్న ఆలోచనకు వెళ్తే విధేయత చూపిస్తూ దేవుని యొక్క పాదాల చెంత వారు బ్రతికినప్పుడు దేవుడు వారిని గొప్ప చేసినట్టు మనం చూస్తూ ఉన్నాం. మహనీయుడు యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు కూడా ఆయన జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో శ్రమలు వచ్చినప్పుడు ప్రేమిన వలన ఆయన చూపించింది ఏంటో తెలుసండి? ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలుసా? విధేయత చూపించాడు. అంతేకాదు ప్రేమిన వల్ల ఆయన శ్రమలలో ఎక్కడికి వెళ్ళిపోయాడంటే ఆయనకు వచ్చే కష్టాన్ని, ఆయనకు వచ్చే మరణాన్ని నిజంగా ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ఏం చేస్తున్నాడంట? ఒక్కసారి మత్తయి సువార్త చూద్దాం, చూడండి. ఒక్క మాట చూసి ముగించుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము. మత్తయి సువార్త ఒక్క మాట చూద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం ఏం చేస్తున్నాడంట? ఆయన ఏం చేస్తున్నాడన్న ఆలోచనలకు వెళ్తే 36వ వచనం ఒక్కసారి చూద్దాం, చూడండి. అంతటా యేసు వారితో కూడా గెత్సేమనే ఉన్న చోటుకి వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయవచ్చు వరకు మీరు ఇక్కడ కూర్చునుడని శిష్యులతో చెప్పి పేతురును జబదయి 2 కుమారులను వెంట పెట్టుకుని దుఃఖపడుటకు చింతాక్రాంతుడగుటకు మొదలుపెట్టెను. అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువు వారండి ఈ లోకానికి వచ్చినటువంటి మహనీయుడు, దేవాతి దేవుడు. ఆయన జీవితంలో చూసారా ఎన్ని శ్రమలు. ఆ శ్రమలలో ప్రేమైన వలన ఆయన విధేయత చూపించాడు. తండ్రికి విధేయత చూపించాడు. అందుకే దేవుడు ప్రేమైన వలన సర్వోన్నతుడైనటువంటి దేవాతి దేవుడు యేసుక్రీస్తు ప్రభువు వారు ఇదిగో ఆయన మన కొరకు ఆయన మరణించి తిరిగి 3వ దినమున లేచి మరలా ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడు. విధేయత చూసారా? విధేయత ప్రేమిన వలన పరలోకానికి నడిపించింది ఆయన్ని. మహనీయుని యేసుక్రీస్తు ప్రభువు వారిని, యేసుక్రీస్తుని ధరించుకుని బ్రతుకుతున్నటువంటి మనము, యేసుక్రీస్తుని ధరించుకుని జీవిస్తున్నటువంటి మనము ప్రేమిన వలన మన యొక్క విశ్వాస యాత్రలో వచ్చినటువంటి కష్టాలలో కానివ్వండి, కన్నీళ్ళలో కానివ్వండి, బాధలలో కానివ్వండి ప్రేమిన వలన ఎప్పుడైతే ఆ యొక్క కన్నీళ్ళు, ఆ యొక్క బాధలు ఎక్కడికి నడిపిస్తాయో తెలుసండి? మనకి ఎక్కడికి నడిపిస్తాయో తెలుసా? ప్రార్థనలోనికి నడిపిస్తాయి మొదటిగా కదండి. కష్టం వచ్చినప్పుడు ఏం చేస్తాం చెప్పండి? ఏమండి? ప్రార్థన చేసుకుంటాం, కన్నీటి ప్రార్థన చేస్తాం, ఉపవాస ప్రార్థన చేస్తాం. ఆ ఉపవాస ప్రార్థన కన్నీటి ప్రార్థన దేవుని యొక్క పాదాల చెంత విధేయత కలిగి బ్రతికితే ప్రేమిన వలన గొప్ప మేలులండి, గొప్ప ఆశీర్వాదాలు దేవుని యొక్క భక్తుల యొక్క జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. అంతే కదండి, దేవుని పాదాల చెంత బ్రతుకుతున్నటువంటి మన జీవితాలలో కూడా దేవుడు గొప్ప ఉన్నతమైనటువంటి కార్యాలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అయితే దేవుని బిడ్డలుగా ఎలా ఉండాలి? శ్రమలలో ఎలా ఉండాలి?
శ్రమలలో మనం ఉండవలసింది ప్రేమైన వాళ్ళ విధేయత. విధేయత దేవుని యొక్క పాదాల చెంత ప్రార్థనతో, కన్నీటి ప్రార్థనతో, ఉపవాస ప్రార్థనతో మనం నిజంగా దేవుని యొక్క పాదాల చెంత గడిపినప్పుడు, ఆయన పాదాలు పట్టుకుని ప్రార్థించినప్పుడు దేవుడు గొప్ప ఉన్నతమైనటువంటి మేలులు ప్రేమైన వాళ్ళరా భక్తుల యొక్క జీవితంలో మనం చూసాం. ఇది యేసుక్రీస్తు ప్రభువు వారే చెబుతూ ఉన్నారు. ఆయన శ్రమలలో చూపించింది ఏంటంట? విధేయత. కాబట్టి దేవుని బిడ్డలుగా, ఈ భూమి మీద నమ్మకమైన బిడ్డలుగా జీవించి ఆయన ఇచ్చే పరలోకం పొందుకోవాలని మనందరినీ కోరుకుంటూ ఈ కొద్ది మాటలు దేవుడు మన హృదయంలో ఫలింపచేయునుగాక. ఆమేన్. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. ప్రేమగల మా కన్న తండ్రి, మీ ఉన్నతమైన నామానికి స్తోత్రాలు నాయన. అయా ఇదిగో తండ్రి, మీ బిడ్డలకు నాయన కొన్ని మాటలు తెలియజేశాను. విశ్వాసమును వదలకుండా ప్రభువా, విశ్వాసం